సో వెన్ యాక్చువల్గా అయితే ఎలిగేషన్స్ ఎప్పుడైతే మనము కొనతం గారి మీద వాళ్ళైతే ఎలిగేషన్స్ పెట్టారో, ఈ కేసు ఎవరైతే వచ్చి కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఓన్లీ ట్రాఫిక్ మేనేజర్ ఆఫ్ ఆర్టీసీలో ఒక ట్రాఫిక్ మేనేజర్ ఇచ్చిన ఒక కంప్లైంట్ని అంటే పర్టికులర్గా అసలు ఏంటి అది నిజాలు ఏంటనేది వాళ్ళు అసలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇమీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా కొనతం గారి మీద రిజిస్టర్ చేయడం జరిగింది. కొనతం దిలీప్ గారు యాక్చువల్గా ఇది ఏదైతే ఉందో ఫస్ట్ 22 మే రోజు మార్నింగ్ 11 o'clockకి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ నుంచి ఇది ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి V6 వాళ్ళు సేమ్ దాన్నే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు, అన్ని వాళ్ళ ఛానల్లో టెలికాస్ట్ చేశారు. సబ్సిక్వెంట్లీ అది చూసిన తర్వాత బిగ్ టీవీ వాళ్ళు చేశారు. బిగ్ టీవీ వాళ్ళు ఫార్వర్డ్ చేశాక ఈవినింగ్ ఎన్టీవీ వాళ్ళు వాళ్ళ దాంట్లో ఒక కథనం ప్రకారం వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ రిలీజ్ చేసిన దాన్ని ఎన్టీవీలో ఏదైతే వచ్చిందో సబ్సిక్వెంట్లీ దాన్ని ఇది యాక్చువల్గా ఏంటి పాతది కొత్త లోగో ఇది, పాత లోగో ఇది అనుకుంటే ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని తీసుకొచ్చి వీళ్ళేంటి ఏమంటారంటే ఈయననే క్రియేట్ చేశారంటున్నారు లోగో. వేరే అది ఒక రోజు ముందే కాంగ్రెస్ ఐటీ సెల్ ద్వారా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ద్వారానే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ సప్రెస్ చేసి ఇంటెన్షనల్గా కాంగ్రెస్ పార్టీకి ఏవైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఫాలోవర్స్ని కానీ, వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని, వాళ్ళ ప్రశ్నించే గొంతుకలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మొత్తానికి మనము ఏమంటారు సమాప్తి చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి ఫేక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ తెలుసు కృషాంక్ గారి మీద కూడా అలాగే ఫాల్స్ సేమ్ ఇదే ఇదిలో ఆయన మీద కూడా పెట్టడం జరిగింది. సో ఆయన కూడా రిలీజ్ అయిపోయారు. అదే విధంగా అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఈ కేసుని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు 41 నోటీస్ ఇస్తామని చెప్పారు. సో 41 నోటీస్ ఇచ్చాక వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఐటీ సెల్ పోస్ట్ చేశారు, V6 పోస్ట్ చేశారు అవన్నీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది ఎన్టీవీ వాళ్ళది. సో దాని తర్వాతనే నెక్స్ట్ డే ఏదైతే ఇది ఉందో 23rd రోజు ఈయన పోస్టింగ్ ఉంది. సో ఈయనకి ఎలాంటి సంబంధం లేదని మేము క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వాళ్ళు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు.